నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలికను చూస్తూ వస్తూ ఉన్నాము. మామూలుగా చూడ్డం గాదు, లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఇందులో మనం చదువుకుంటూ వెళ్ళిన ప్రశ్నలు, వాటి జవాబుల్లో మళ్ళీ 2 జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఇంకా కొంచెము డీప్ డైవ్ చేద్దాము. ఇక్కడ పరవశత్వమే నరకము అని చూసుకున్నాం గదా! పరులకు వశమై ఉన్నాము అంటే ఇంక దాన్ని మించిన నరకం లేదు. మనము మన పైన ఆధారపడి ఉండాలి. ఆత్మ మనకు ఆధారమై ఉండాలి. దాని పేరు ఆత్మధర్మం. ఆధారం అన్న దానికి అర్థం ధర్మం. ఏదైతే ఆధారమై ఉంటుందో దాని పేరు ధర్మం. ఆత్మే మనకు ఆధారమై ఉన్నది అంటే దాని పేరు ఆత్మధర్మం లేదా స్వధర్మం. ఎప్పుడైతే అటువంటి ఆత్మధర్మంలో మనమున్నామో, పరుల నుంచి ఏది యాచించకుండా ఉన్నామో, ఎవ్వరి నుంచి గూడా ఏది ప్రార్థించకుండా ఉన్నామో, అర్థించమో, అటువంటప్పుడు పరుల వశమై ఉండవలసిన అవసరం లేదు మనకు. డబ్బుల కోసమైనా సరే, ప్రేమల కోసమైనా సరే, మమకారాల కోసము, పేరు ప్రతిష్టల కోసము, దేనికోసమైనా సరే, ఇంకెవరైనా మనకు కావాలి అని ఇతరుల పైన ఆధారపడి ఉంటే దాని పేరు పరవశత్వం. అటువంటి పరవశత్వం మనకున్నది అంటే అది నరకం. నరకము అన్న దానికి అర్థమేమి? నరః ఏవ నరకః. నరమే నరకము. ఏదో బాలః, బాలకః లాగా కకారంతోటి యాడ్ చేస్తే అందులో గూడా అల్పమని అర్థం. బాలుడు అంటే చిన్న పిల్లవాడు. బాలకుడు అంటే ఇంకా చిన్న పిల్లవాడులాగా. నరుడు అంటే అదిగో నాయనం చేయడానికి, సంసార చక్రాన్ని నడిపించడానికి వచ్చినవాడు అని అర్థము నరుడు. అందులో గూడా అధముడు, తక్కువ రకము అంటే నరకః అనర్థము. ఈ నరకాసురుణ్ణి వధించడానికి మనకు సత్యభామ గావాలి. సత్యము, సత్ సంబంధించిన ప్రకాశము. సత్ప్రకాశం అంటే ఆత్మ ప్రకాశంతోటే నరకాసురుణ్ణి వధించేది. కానీ ఈ నరకము మనకు ఎందుకు కలుగుతుంది అంటే, పరవశత్వంతో ఉన్నంత వరకు. దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్ మనం 2 వారాలుగా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ని రకాలుగా పరవశులమై ఉంటామో మనము, ఎన్ని రకాలుగా ఇతరుల పైన ఆధారపడడానికి కావాలని యాక్టివ్‌గా కోరుకుంటాము అన్నది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాననుకుంటూ మాటి మాటికి వెనక్కొచ్చి మళ్ళీ మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎందుకంటే అది అంత లోతైన విషయము. నరకాసుర సంహారం ఇంక అంతా ఇంతా గాదు. కొంతలో అయ్యేది గాదక్కడ. చాలా ప్రయత్నం చేయాల్సుంటుంది. అందుకని మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతగా పరవశులమై ఉంటామో మనము. నేను మధ్య మధ్యలో మీకిష్టముంటే చెయ్యండి, లేకపోతే మానుకోండి. మీ ఇష్టము మీరు ఆలోచన చేసుకొని చేసుకోండి. మీకు చెయ్యాలనిపిస్తేనే చెయ్యండి అని నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను గదా! ఇక్కడ గూడా చెప్తాను. నాతో చదువుకుంటున్నప్పుడు గూడా చెప్తూనే ఉంటాను. చెప్పదలుచుకున్నది నేను చెప్పగలిగింది నాకర్థమయ్యింది చిత్తశుద్ధితో చెప్పి, చిత్తశుద్ధి కోసము చెప్పి, నేను చెప్పగలిగింది ఇంతే. మీరు కావాలంటే దాన్ని ఆచరించొచ్చు, లేకపోతే మానుకోవచ్చు. మీ ఇష్టం మీకు చేయాలనిపిస్తే చేయొచ్చు, లేకపోతే లేదు అని చెప్పి ఊరుకుంటాను. అయితే పోయిన వారం నాతోటి దెబ్బలాడారు. "నువ్వు అట్లా ఎట్లా చెప్తావు? నీ ఇష్టమేనా? నువ్వు గురువని మేమనుకున్నాక, మరి నువ్వు మార్గాన్ని చూపించొద్దా మాకు? నీ ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే మానుకో" అని అట్లా వదిలిపెట్టేస్తే ఏమైపోతాము? "అట్లా చేస్తావా నువ్వు గురువువు గదా! నీ ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే మానుకో" అని చెప్తే, మరేం చేస్తాం? మేము మాత్రం ఏం చేస్తాం? నువ్వే మమ్మల్ని అట్లా వదిలిపెట్టేస్తే, మరి మేము మాత్రం ఏం చేస్తాము అని చాలా చిన్నబుచ్చుకుని నాతో దెబ్బలాడారు. అది మంచిదే యాక్చువల్లీ. అది మంచిదే నాతోటి దెబ్బలాడడం. ఎందుకు అంటే అది రజోగుణం. కనీసం రజోగుణంతో ఉంటే కూర్చొని నాతో గొడవ పెట్టుకుని, దొమ్మికి దిగి, వాదులాడి, నాతోటి మాట్లాడించి నాలో నుంచి జ్ఞానాన్ని అట్లా అయినా తీసుకోవచ్చు. ఎన్ని రకాలుగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గురువు పువ్వనుకో,
వాడిలో జ్ఞానమన్న మకరందం ఉంటుంది. వాడి ఏదో ఆ పువ్వు రెక్కలు చిన్నాభిన్నం చేయకుండా, పువ్వునంత నలిపేయకుండా, తుమ్మెద ఎంత సున్నితంగా ఆ పువ్వులో నుంచి మకరందం తీస్తుందో అట్లా తీయరా నువ్వు అని చెప్తారు. మనకు మన గురువులు. మన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, గురువులో నుంచి జ్ఞానాన్ని తుమ్మెద పువ్వులో నుంచి మకరందం తీసినట్టు తీయాలి. గురువుని విసిగించకుండా, వాడిని హింసించకుండా, వాడిని ఏడిపించకుండా, వాడితోటి గొడవ పెట్టుకోకుండా, వాడితోటి దెబ్బలాడకుండా, శాంతంగా, సహనంగా, నమ్రతగా వాడి దగ్గర నుంచి జ్ఞానాన్ని బయటికి తీయాలి. వాడు అలసిపోకుండా అని చెప్తారు. బాగుంటుందది ఐడియల్ సినారియో. సత్వగుణంలో ఉన్నవాళ్ళు అట్లా తీస్తారు. గురువులో నుంచి జ్ఞానాన్ని తుమ్మెద పువ్వులో నుంచి మకరందం తీసినట్టు తీస్తారు. అయితే అట్లా గాకపోతే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ పువ్వంతా చిన్నాభిన్నం చేసి పువ్వుతోటి కొట్లాడి గొడవ బెట్టుకుని దాన్ని చించి ముక్కలు చేసైనా సరే అందులో నుంచి మకరందాన్ని తీయొచ్చు. దానిదేముంది నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. రజోగుణంతో ఉన్నవాళ్ళు మన అర్జునుడు కృష్ణుడితోటి దెబ్బలాడినట్టు, మన రహుగణుడు భాగవతంలో మన బ్రహ్మంతో దెబ్బలాడినట్టు మంచిది అట్లా చేయొచ్చు. పువ్వుని నలిపినా సరే పువ్వులో నుంచి మకరందాన్ని తీస్తే మంచే గదా! అప్పుడు నష్టమేముంది? ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఏమంటారు పర్ఫ్యూమ్స్ తయారు చేసే, లేదా హనీస్ తయారు చేసే, లేదా ఇంకేదైనా సరే రకరకాలుగా ఎక్స్‌ట్రాక్షన్స్ చేసేవేవున్నాయో పూలలో నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేస్తున్నారనుకోండి. వాళ్ళేం చేస్తారు పూలను నలిపి అందులో నుంచి తీస్తారు. తుమ్మెదలాగా మనుషులెట్లా తీస్తారు? మెషిన్స్ ఎట్లా తీస్తాయి? తుమ్మెదలైతే పాపము పువ్వును నలపకుండా తీస్తాయి గానీ, మనుషులో మెషిన్సో అయితే పువ్వును నలిపి తీస్తాయి. నో ప్రాబ్లమ్. అయినా సరే మకరందం వస్తుంది. నలిపితే నలిపారు. అట్లా రజోగుణంతో ఉన్నవాళ్ళు దెబ్బలాడి మరీ తీస్తారు. అట్లైనా సరే, అటువంటి పద్ధతికైనా సరే నేను ఒప్పుకుంటాను. అటువంటి పద్ధతికి నేను ఒప్పుకుంటాను. నా గురువులు ఒప్పుకున్నారు. ఏమి నా మనసంతా వ్యామోహం చెందే విధంగా వ్యామిశ్రేణ ఇవ భాషసే అని అర్జునుడు కూర్చొని దెబ్బలాడాడు గూడా కృష్ణుడిని. నువ్వు చెప్పే మాటలు వింటే నాకు కన్‌ఫ్యూజన్ అంతా వస్తుంది. ఏమి చెప్తున్నావు నువ్వని గూడా తిట్టాడు. మన రహుగణుడు గూడా పాపం మన బ్రహ్మము నువ్వు చేసేవన్నీ పినష్టపిష్టాలంటే అట్లా ఎందుకంటావు నహి అని తిట్టాడు. అట్లా గొడవ పెట్టుకుంటే గూడా పర్వాలేదు. నో ప్రాబ్లమ్. యాస్ లాంగ్ యాస్ మకరందం బయటికొస్తే. అట్లా ఇంతకి తమో గుణంతో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? రాను గూడా రారు. వాళ్ళు పువ్వు జోలికి రారు. పువ్వులో ఉన్న మకరందం వద్దు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి మరేంటి ఎక్కడ తిరుగుతాయో ఏంటో గానీ, ఆ రకమైన తమో గుణంతో ఉన్న వాటితోటి మనం ఏమి చేయలేం గానీ, సత్వరజో గుణాలు చాలా బాగా. అయితే సాత్వికంగా లేదా రాజసికంగా తీయొచ్చు. అట్లా నన్ను ప్రశ్న వేస్తే చాలా సంతోషపడి పరమోత్సాహంగా 2 కారణాలు జెప్పాను. ఎందుకట్లా చెప్తాను? నీ ఇష్టం నువ్వు వింటే విను లేకపోతే లేదు. కానీ చెప్పదలుచుకున్నది చెప్పాను. మీ ఇష్టం మీకు కావాలంటే చేయండి లేకపోతే మానుకోండి అని ఎందుకంటాను అని 2 కారణాలు చెప్పాను మొన్న. ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పాను నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు. కాబట్టి దాన్నిక్కడ మళ్ళీ ముందు జ్ఞాపకం చేసి తర్వాత ముఖ్యమైన, అతి ముఖ్యమైన ఇంకొక కారణము ఎందుకు నేనట్లా చెప్తాను అన్నది శాస్త్ర ప్రమాణంతో సహా చూపిస్తాను. ఒక కారణమేమి అంటే, రజోగుణంతో ఉన్నవాళ్ళు అట్లా కూర్చొని దెబ్బలాడుతూ ఉన్నారు, దుమ్మికి దిగారంటే, వాళ్ళని ఎంత ఎంత రెచ్చగొడుతుంటే వాళ్ళంత రెచ్చిపోయి ప్రశ్నలు వేసి అట్లా నేర్చుకుంటారు. అది వాళ్ళ పద్ధతి. మన రహుగణుడిని గూడా మన బ్రహ్మము, తాను చేసే పనులన్నీ పినష్టి పిష్టాలు వ్యర్థమైన పనులు. దంచిన పిండినే దంచితే ఏం ఉపయోగమని ఆయన గూడా అట్లానే జంతువు అన్నాడు, ఏంటేంటో అన్నాడు. ఆయన గూడా రెచ్చగొడితే రాహుగణుడు గూడా అంతా రెచ్చిపోయి అంతా ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటే అదిగో ఉపదేశం జరుగుతూ ఉన్నదక్కడ. అట్లానే అర్జునుడిని గూడా ఏమి క్షుద్రము, హృదయ దౌర్బల్యము, పెద్ద ప్రజ్ఞావాదాలన్నీ చేస్తున్నావు. లే ఉత్తిష్ట అని ఆయన గూడా గట్టిగా తిట్టాడు. గట్టిగా తిడితే ఈయన గూడా రెచ్చిపోయి గొడవలన్నీ పెట్టుకున్నాడు. ఆ రకంగా రజోగుణంతో ఉన్న వాళ్ళకి చదువు చెప్పేందుకు అదొక్కటే మార్గం. అదొక్కటే విధానం. వాళ్ళని రెచ్చగొడుతున్న కొద్దీ రజోగుణంతో ఉన్న వాళ్ళని, వాళ్ళింకా రెచ్చిపోయి ప్రశ్నలు వేస్తారు. పారిపోరు. తమో గుణంతో ఉన్నవాళ్ళు పారిపోతారు. వాళ్ళకేమి చెప్పలేము. రజోగుణంతో ఉన్నవాళ్ళు ఎందుకంటే పోటీ మనస్తత్వంతో ఉంటారు. స్పర్ధలతో ఉంటారు గాబట్టి, కాంపిటీటివ్ మైండ్‌సెట్ కాబట్టి గురువుతో గొడవ పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటారు. అది చాలా ముఖ్యమైన మార్గము. ఎందుకంటే మెజారిటీ ఇక్కడే ఉంటారు. రజోగుణంతో ఉన్నవాళ్ళు ఇదే గ్రూప్‌లో ఉంటారు.
అందుకని నేను చేస్తే చెయ్యి పోతే పో అంటే రెచ్చిపోయి మనసు నేను చేస్తానంటుంది. రజోగుణంతో ఉన్న మనసు రెచ్చిపోయి నేను చేస్తాను. నేను చూపిస్తాను నీకు నేను చేసి చూపిస్తాను. అని అదట్లా ఫిక్స్ అవుతుంది. అది ఒక కారణము. నేనట్లా చెప్పడానికి. చేస్తే చెయ్యి పోతే పో అంటే నేను చేస్తానని కూర్చుంటుందది. రెండో కారణం ఏమి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నది మీనా. నేను చెప్తున్నాను అన్న నెపంగా చెప్తూ ఉన్నది ఇక్కడ యాక్చువల్‌గా వాడుతూ ఉన్నది మీనా అన్న కుండను. మీనా అన్న కుండకు కూడా అలసిపోవడం ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత చెప్పినా మాట వినకపోతే, లేదా చెప్పిందే చెప్పిందే చెప్పి పినష్ట-పిష్టాలు చేస్తూ ఉంటే, అది కూడా అలసిపోతుంది గాబట్టి, మీనా అన్న కుండను కూడా ప్రొటెక్టింగ్ చేయడము, దాన్ని కాపాడడం గూడా నా బాధ్యత. అందుకని మీనా అన్న కుండని కాపాడుతూ ఒక్కొక్కసారి నేను చెప్పేది నేను చెప్పాను. మీరు కావాలంటే వాడుకోండి లేకపోతే లేదు. కావాలంటే చేయండి లేకపోతే మానుకోండి పర్వాలేదు అని చెప్పి ఊరుకుంటాను. ఎందుకు అంటే గ్యారంటీగా మీరందరూ చెయ్యాలి అని కోరుకోవడం మొదలుపెడితే మీనాకి అత్యధికమైన భారం పడుతుంది. మీనా పైన చాలా భారం పడుతుంది. మీరందరూ సగం చేస్తారు, సగం చేయరు. అసలు మొదలే బెటర్. మీరందరితో చేయించాలని ట్రై చేస్తే మీనా పైన ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్ ఉంటుంది. స్ట్రెస్. దాన్ని ఒక్కొక్కసారి ప్రొటెక్టింగ్ చేయాల్సొచ్చినప్పుడు మీ ఇష్టమని ఊరుకుంటాను. రెండో కారణం ఏంటంటే మీనాకి గూడా అహంకారం కలిగే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నాను మీరు చెయ్యండి అని మీనా అనడం మొదలుపెడితే. నేను చెప్పాను మీరు అర్థం చేసుకోండి. మీకిష్టముంటే ఆలోచించుకొని చేయండి. లేకపోతే మానుకోండి అన్నప్పుడు మీనాకి అహంకారం ఉండదు. నేను కర్తను. నేను చెప్పినట్టు మీరు చెయ్యడానికి నేను కర్తను అన్న అహంకారం దాంట్లో పెరగకుండా ఈ కుండలో, ఈ కుండని అట్లా గూడా ప్రొటెక్టింగ్ చేయాలి. ఏదైతే స్థూలమైన కుండ ఉన్నదో అది అలసిపోకుండా, దాని మీద భారం పడకుండా, అందులో ఉన్న సూక్ష్మమైన కుండ ఏదున్నదో దానికి అహంకారం పెరగకుండా ఈ 2 విధాలుగా దాన్ని కాపాడడం కోసం కూడా నేను మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి. చేయగలిగితే చేయండి. మీకిష్టముంటే చేయండి. లేతే మానుకోండి. మీ ఇష్టం అని ఊరుకుంటాను. ఇప్పుడు మూడో కారణం చెప్తాను. ఒకవేళ నేను చెప్పాను, నువ్వు చెయ్యి అని ఎవరైనా సరే గురువు అన్నాడంటే, నేను చెప్పాను మాత్రం ఆలోచించుకుని మాత్రం నేనే జెప్పేసాను. ఇంక నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు చేసేయి. ఇంక నువ్వు వెనక ముందు ఆలోచించకు. నీ సొంత బుద్ధి పెట్టి ఆలోచించవలసిన అవసరం లేదు. నేను చెప్పాను గాబట్టి, గురువు మాట నమ్మి నువ్వు ఇంక చేసుకుంటూ వెళ్ళిపో. ప్రశ్నలు వేయడానికి వీల్లేదు అని ఒకవేళ గురువు చెప్తే, ఆ గురువులో అంత అహంకారం ఉన్నది. కాబట్టి గురువు ఆల్రెడీ జారిపోతూ ఉన్నది ఒకవైపు. రెండో విషయం ఏమి అంటే, శిష్యుడు ఒకవేళ సరే నేను అట్లానే చేస్తాను. నాకు నా గురువు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను అని ఒకవేళ శిష్యుడు అన్నాడు అంటే, వాడేం చేస్తాడంటే రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేస్తాడు. వాడు ఫ్రీ విల్ ఎక్సర్‌సైజ్ చెయ్యడింక. మనమున్నదసలే జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గంలో ముఖ్యంగా మనకు మనం చేస్తున్న వాటిపైన స్వతంత్రం ఉండాలి. అందుకనే ఈ పరవశం దగ్గర పెట్టుకొని కూర్చున్నాను. ఒకవేళ శిష్యులు పరవశులై అంటే గురువు వశులై, గురువు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లారు అంటే, వాళ్ళింకా నేను ఆలోచించి చేస్తాను అన్నది చెయ్యరు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ 2 షిఫ్టింగ్ చేస్తారు. అస్వతంత్రులైపోతారు. స్వీయ నిర్ణయాధికారం చెయ్యరు. స్వయంగా నిర్ణయాలు తీసుకోరు. వాళ్లకు స్వయం ప్రతిపత్తి ఉండదు. వాళ్లకు స్వయం ప్రతిపత్తి ఉండదు. స్వీయ నిర్ణయాలు తీసుకోరు. స్వతంత్రత పోగొట్టుకుని కూర్చుంటారు. అస్వతంత్రులై, పరవశులై గురువుకైనా సరే ఆ విధంగా వశులై ఉన్నారు. గురువు చెప్తే నేను చేస్తాను లేకపోతే ఏం చేయకుండా కూర్చుంటానంటే, లేదా గురువు చెప్పింది ఎట్లా ఉన్నా సరే నేను గుడ్డివాడిలాగా ఆలోచన, విచారణ లేకుండా చేసుకుంటూ పోతాను అంటే, అటువంటి పరవశత్వం కూడా నరకమే. వాడికి మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అధమమైన నరజన్మలొస్తూనే ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రమాదము. శిష్యులైనా సరే స్వయంగా ఆలోచించుకుని, విచారించుకుని, అర్థం చేసుకుని ఆచరించాలి. ఎందుకు అంటే, మనకదొకటున్నది. సెన్స్ ఆఫ్ ఏజెన్సీ అని మీరెప్పుడైనా విన్నారో లేదో స్వయం ప్రతిపత్తి.
అవేర్‌నెస్ దట్ యూ ఆర్ ద ఇనిషియేటర్, ఏజెంట్, కంట్రోలర్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్. ఇట్లాంటిది లేకపోతే ఏమవుతుందంటే, వాడు నాకేమీ సంబంధం లేదు, వాడు చెప్తాడు నేను చేస్తాను అనుకున్నప్పుడు, పక్కన వాడి మీద ఆధారపడి ఉండి, స్వాతంత్ర్యం కోల్పోయి, స్వవశంలో ఉండకుండా వివశులై, అవశులై పక్కన వాడు చెప్తున్నది చేసుకుంటూ పోతే, దాంతో వాడు ఎప్పటికప్పుడు జారిపోతూనే ఉంటాడు. జన్మలు తెచ్చుకుంటూ ఉంటాడు. వాడు ఎంత జ్ఞాన సాధన చేసినా, ఎంత జ్ఞానార్జన చేసినా గూడా వాడికి అది ఫలించదు. వ్యర్థమైపోతుంది. వాడికి ఆ గురువు ఎంత గొప్ప జ్ఞానోపదేశం చేసినా సరే, నేను మొత్తం జ్ఞానాన్ని ఉపదేశం చేశాను. ఇంక నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడంటే, వీడు సరే అన్నాడు అంటే, వాడు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఉపదేశం చేసినా, వీడు దేన్ని ఎంత గొప్పగా విన్నా, వాడు అస్వతంత్రుడై ఉన్నాడు కాబట్టి, స్వతంత్రంగా వాడికి స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి, ఆత్మస్థితిని చేరుకోడు. స్వయం ప్రతిపత్తి లేకపోతే ఆత్మస్థితి ఉండదు. నష్టమైపోతుంది. చాలా కష్టము. గొప్ప అనర్థం కలుగుతుంది. కాబట్టి సెన్స్ ఆఫ్ ఏజెన్సీ, స్వయం ప్రతిపత్తి ఉండి తీరాలి స్వతంత్రత. రెండోది ఫ్రీ విల్ ఒకటుంటుంది యాక్చువల్లీ. ఫ్రీ విల్ సొంతంగా స్వీయ నిర్ణయాధికారము తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు ఎవరి చాయిసెస్ వాళ్ళు తీసుకుని, దానికి కలిగే కాన్సిక్వెన్సెస్ అన్నింటికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అంటే, అటువంటప్పుడు వాళ్ళ వశంలో వాళ్ళుంటారు. స్వవశంలో ఉంటారు. స్వతంత్రంగా ఉంటారు. పరవశులై ఉండరు కాబట్టి వాళ్ళకు నరకముండదు. వాళ్లకు నరకాలు ఉండవు. మళ్ళీ జన్మలు ఉండవు. మళ్ళీ మరణాలు ఉండవు. అటువంటి స్థితిలో వాళ్ళు సౌఖ్యాన్ని, ఆత్మ సౌఖ్యాన్ని పొందవచ్చు. అటువంటి స్థితిలో వాళ్ళు ఆత్మ సౌఖ్యాన్ని పొందవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, తెలివిగలిగిన గురువెవరైనా సరే, జ్ఞానంతో వ్యవహరిస్తున్న గురువెవరైనా సరే, నేను చెప్పాను నువ్వు చెయ్యి అని మాత్రం అనడు వాడు. నువ్వు ఆలోచించుకుని, విచారించుకుని నీకేది మంచిదని నీకనిపిస్తే అది చెయ్యి అని చెప్తాడు. ఎందుకు అంటే వాడి సెన్స్ ఆఫ్ ఏజెన్సీని, ఆ ఏజెంట్‌షిప్‌ని బలవంతంగా తన వశంలో గురువు పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యరాదు. తప్పు. శిష్యుల యొక్క స్వాతంత్ర్యాన్ని గురువు తన దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. తప్పు. మన పరబ్రహ్మం ఇక్కడ గురువై వచ్చి జగద్గురువులై ఆయన మనకు ఉపదేశం చేస్తూ, భగవద్గీతలో 700 శ్లోకాలు మనకి ప్రవచనం చేసి కూడా గురువుగారు మళ్ళీ చివరికి ఏమన్నారు ఆయన ఉపదేశాన్ని పూర్తి చేస్తూ, నీకు గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం, అత్యంత గోప్యమైన జ్ఞానాన్ని చెప్పాను. మయా నా చేత ఆఖ్యాతం చెప్పబడ్డది. ఇంక రహస్యాల్లోకెల్లా అతి రహస్యమైన ఆత్మ విద్యను నేను నీకు ఉపదేశం చేశాను. ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని. కాబట్టి నేనెట్లా చెప్పానో అట్లానే నువ్వు చెయ్యి. నేను నీకు ఇన్ని వందల శ్లోకాల్లో ఏం చెప్పానో అది ఇంక నువ్వు గుడ్డెత్తి చేలబడ్డట్టు కళ్ళు మూసుకొని ఇంకేం ఆలోచన లేకుండా చేసుకుంటూ వెళ్ళిపో. నేను చెప్పాను గదా నీకు. ఇంక నువ్వేం ఆలోచించక్కర్లేదు చెయ్యి అని ఆయన చెప్పలేదు. తథాకురు అనలేదు. ఆయనేమన్నారు? ఇదంతా అశేషేణ జాగ్రత్తగా, కంప్లీట్‌గా, పూర్తిగా విమర్శించుకో. దాన్ని చక్కగా విమర్శించు. చక్కగా దాన్ని విచారించు. పూర్తిగా విచారించు. నేను చెప్పిందేమో అర్థం చేసుకో. ఆలోచించుకో. తర్వాత యథా ఇచ్ఛసి నీకు ఎట్లా చెయ్యాలి అని అనిపిస్తే అట్లా చెయ్యి అని ఆయన ఎందుకు చెప్పారు? అర్జునుడు అడగొచ్చు కదా! నేను నీ శిష్యుడిని, శాధిమాం అని నేను నీ దగ్గరకొచ్చాను. అటువంటప్పుడు నీకు జ్ఞానాన్ని ఉపదేశం చేశాను అర్జున నీ ఇష్టం. నీకెట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకో పో అని చెప్తావా? గురువువి గావా నువ్వు? నీకంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వే అట్లా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో పో అంటే నేనేమైపోతాను? సరే కానీ నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో పో నువ్వంటే నేనేం చేస్తాను? ఇంక ఇట్లానే ఉంటాను అని ఆర్గ్యూ చేయలేదు అర్జునుడు. అర్థం చేసుకున్నాడు. ఎంత జగద్గురువు పరబ్రహ్మమే ఇంత ఉపదేశం చేసినా గూడా ఆయన నేను చెప్పాను నువ్వు చెయ్యి అనలేదు. నేను చెప్పాను నువ్వు ఆలోచించుకుని చెయ్యి. ఆలోచించుకోవడం అన్నది తప్పనిసరి స్టెప్ మధ్యలో.
తప్పనిసరైన స్టెప్ అది మధ్యలో. ఎందుకు కానీ అట్లా చెప్తారు? ఎవరైనా సరే 2 రకాలుగా ఈ విధంగా రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయాలని కోరుకుంటారు. ఒకటేమంటే, అదిగో మా గురువు జెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. గురువుగారు ఏదైనా చెప్తే ప్రశ్న వేయం గదా! గురువుగారు చెప్పిన దాన్ని మనం క్వెషన్ చేయగూడదు. కాబట్టి గురువుగారు చెప్పింది నేను జేస్తున్నాను అని అన్నాడు అంటే, ఇంక దానివల్ల మంచి గాని, చెడు గాని నాది గాదు అనుకోని కూర్చున్నాడు అంటే, వాడు జ్ఞానంతో ఆలోచన చెయ్యట్లేదు. ఆ జ్ఞానము గుహ్యతరం మయ చెప్పబడ్డ ఆఖ్యాతమైన జ్ఞానం ఏదున్నదో ఇంక దాని గురించి పట్టించుకోకుండా, నువ్వు జేయమన్నావు నేను చేస్తానంటే, పక్కన వాడు ఆలోచించి నువ్వు చేయమంటే నువ్వు జేసావంటే కేవలం కర్మ ఉంటుందది. ఆలోచన పక్కన వాడు జేస్తాడు. నువ్వు దాన్ని చెయ్యి అంటే, చెయ్యడం ఓన్లీ కర్మ కాబట్టి, జ్ఞానం వదిలిపెట్టి నువ్వు కర్మ మాత్రం చేసి జారిపోతావు జన్మల్లోకి. అందుకని అది నరకం. ఈ రకంగా మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా గురువు చెప్పింది కాబట్టి నేను చేసింది అనుకున్నామంటే, జ్ఞానము లుప్తమై కేవలం కర్మ మిగిలి అది నరకమవుతుంది మళ్ళీ జన్మలు. రెండో ముఖ్యమైన విషయం ఏమి అంటే, ఈ రెస్పాన్సిబిలిటీ షిఫ్టింగ్ అకౌంటబిలిటీ లేకుండా ప్రయత్నం చేయడం ఎట్లా ఉంటుందంటే, నా చేతిలో ఏమీ లేదండి అంతా భగవంతుడి దయ. భగవంతుడు ఎట్లా చేపిస్తే అట్లా చేస్తాను. అంతా ఈశ్వర లీల. దేవుడు ఎట్లా చేయిస్తే అట్లా జరుగుతూ ఉంటుంది. నేనేం చేస్తానండి అన్నామంటే, జ్ఞానం లోపమై, జ్ఞానంతో ఆలోచించడం అన్నది ఇష్టం లేక, అయితే జ్ఞానం లేదు. రెండోది జ్ఞానంతో ఆలోచించే ఉద్దేశం లేదు. అది మొత్తం వదిలిపెట్టి, దేవుడే జెప్పాడు నేను జేశాను. అంటే ఏమవుతుంది జ్ఞానం లేదు గాబట్టి, ఎవడో జెప్పాడు నేను జేశాను అంటే పరవశంతో ఉంటాము. స్వతంత్రత లేకుండా ఉంటాము. కాబట్టి ఏమవుతుంది జ్ఞానం లేక కేవలం కర్మ జేసి నరకంలో పడతాం. మళ్ళీ జన్మలు తెచ్చుకుంటాము. స్వయం ప్రతిపత్తి లేదు అంటే మాత్రం ఆత్మస్థితి కుదరదు. ఇంక ఎప్పటికీ జన్మలే ఉంటాయి. అంత అనర్థం కలుగుతుంది గాబట్టే, ఎంతటి జగద్గురువులైనా సరే నువ్వు ఆలోచించుకుని చెయ్యి అని చెప్తూ, గురువులకు మార్గోపదేశం చేస్తారు గాబట్టే, గురువులెవరైనా సరే తెలివి గలిగిన వాళ్ళు, శిష్యులెవరికైనా సరే ఆలోచన చేసుకొని చెయ్యమనే చెప్తాడు గానీ, నేను జెప్పాను నువ్వు చెయ్యి అన్న గురువు అసలు గురువు గూడా గాదు. అయితే అయ్యుండొచ్చు కర్మ మార్గంలోని గురువు. జ్ఞాన మార్గంలో గురువులు ఎవ్వరు ఒక్కళ్ళు గూడా అట్లా చెప్పరు. ఈ కారణాలకి మీరు ఆలోచించుకొని చేయండి. మీకిష్టమైతే మీకు చేయాలని అనిపిస్తే చేసుకోండి. లేతే మానుకోండి అని నేను తప్పకుండా చెప్తాను. రెండోది పరవశత్వము. భగవంతుడికైనా సరే వశులమై ఉండడానికి వీల్లేదు. భగవంతుడు చెప్పినట్టు చేస్తాను. దేవుడు దారి చూపించినట్టు నడుస్తాను అనుకుంటూ పక్కన వాడి మీద దేవుడైనా సరే పక్కన వాడి మీద ఒకవేళ భారం వేసి నువ్వు నడుస్తున్నావంటే పరవశుడివై ఉంటావు. పరవశంలో ఉన్న నువ్వు స్వవశంలో అంటే ఆత్మవశంలో ఉండవు కాబట్టి ఆ ఆత్మను పోగొట్టుకుని ఉంటావు. అనాత్మల్లోనే తిరుగుతావు. జన్మలు తెచ్చుకుంటావు. జారిపోతావు. నశించిపోతావు. అటువంటి ప్రణాశం జరగడానికి వీల్లేదు గాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్న గురువులు ఎవ్వరు ఆ విధంగా నేను చెప్పాను నువ్వు చెయ్యని అనరు. జ్ఞాన మార్గంలో ఉన్న శిష్యులు ఎందుకట్లా ఉన్నావు అని ముందు ప్రశ్నించినా గూడా విషయం అర్థం చేసుకున్న తర్వాత గురువు చెప్పింది విమర్శించి మాత్రమే ఆచరిస్తారు. విచారణ లేకుండా ఆచరణ ఉండదు. చేస్తే అది పని జెయ్యదు. కేవలం కర్మగా మిగిలిపోతుంది. అది ఫలించదు. సరే ఇంతకీ ఇంకొక విషయం గూడా ఇవాళ డిస్కస్ చెయ్యాలి అనుకున్నాను. ఆమరణాత్ శల్యం కిం చచ్చిపోయిందాకా గూడా గుండెలో శూలమై గుచ్చుకునేదేమి అంటే ప్రచ్ఛన్నంగా చేసిన పాపము అని ఉన్నప్పుడు, అయితే రహస్యంగా చేసిన పాపమైతే శూలంలాగా గుచ్చుకుంటుంది గానీ, బాహాటంగా చేసిన పాపము మరి అదేమవుతుంది అన్న ప్రశ్నకు ఇవాళ జవాబు డిస్కస్ చెయ్యట్లేదు. దీన్ని మళ్ళీ వచ్చే వారము విచారణ చేస్తాను. ఈలోగా మీరు మళ్ళీ ఆలోచన చేస్తూ ఉండండి. విమర్శించడము, ఆత్మవిమర్శన చేస్తూ జ్ఞానంతో ఈ ప్రతి ప్రశ్నను దానికి మన గురువుగారిచ్చిన జవాబును విచారణ మీరు కూడా చేస్తూనే ఉండాలి. విచారణ మనకు జ్ఞాన మార్గంలో అత్యవసరము. కాబట్టి ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.